స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ ఓజీ అంచనాలను రెట్టింపు చేస్తోంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నాడు. అయితే ఇమ్రాన్ ఇచ్చిన తాజా అప్డేట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ వివరాలేంటో చూద్దాం. ఓజీ చిత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. సుజిత్ ఈ క్రైమ్ థ్రిల్లర్ ను స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తూ ఉండడంతో సినిమాపై హైప్ పీక్స్ లో ఉంది. కానీ ఇమ్రాన్ తాజాగా షాకింగ్ అప్డేట్ ఇచ్చాడు. పవన్ తో కలిసి షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు, నా సోలో సీన్స్ మాత్రమే షూట్ అయ్యాయి అని వెల్లడించాడు. పవన్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేయడం థ్రిల్ గా ఉందని తెలిపాడు. హీరో విలన్ కాంబో సీన్స్ షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉండడంతో సినిమా రిలీజ్ గురించి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ చేసిన వీడియో వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాబిల్ వీడియోపై తెలుగు దర్శకుడు సాయి రాజేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ సాయి రాజేష్ ఏమన్నారు? వివరాల్లోకి వెళదాం. బాబిల్ ఖాన్ బాలీవుడ్ తీరును ఎండగొడుతూ చేసిన వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై బాబిల్ టీమ్ క్లారిటీ ఇస్తూ అతడి ఆవేదనను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించింది. అయితే ఈ వివరణపై తెలుగు దర్శకుడు సాయి రాజేష్ మండిపడ్డారు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేస్తూ, మేము పిచ్చోళ్ల కనిపిస్తున్నామా? బాబిల్ కు సపోర్ట్ చేసిన మేమంతా పిచ్చోళ్లమా? ఈ సానుభూతి ఆటలు ఇక పనిచేయవు, నిజాయితీగా క్షమాపణ చెప్పాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబిల్ వీడియోలో ప్రస్తావించిన వారు మాత్రం మంచివారని, తమను అవమానించారని సాయి ఆరోపించారు. ఈ వివాదం బాలీవుడ్, టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. బాబిల్ టీం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన లేటెస్ట్ చిత్రం ఓదెలా 2 గురించి హాట్ అప్డేట్. హారర్ డివోషనల్ జోనర్ లో రూపొందించిన ఈ సినిమా థియేటర్స్ లో మెప్పించింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. వివరాలు తెలుసుకుందాం. తమన్నా హీరోయిన్ గా అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది పర్యవేక్షణలో రూపొందిన ఓదెలా 2 థియేటర్స్ లో పర్వాలేదనిపించింది. హారర్ డివోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం రిలీజ్ కు ముందే సాలిడ్ బిజినెస్ సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకుంది. ఈ 16న లేదా అంతకంటే ముందే స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. జైనీష్ లోక్నాథ్ సంగీతం సమకూర్చగా డి మధు భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమన్నా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఈ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాటి ఉచ్చామ్మకున్న బ్రతకొచ్చు.